శ్రీవేతన పడుకొని ఉంటే చైన్ పోయిందమ్మా హాస్టల్లో. పాపం పిల్లవాడు. ఆ చైన్ ఎవరు తీసుకున్నారో చెప్పమ్మా. ఆ అబ్బాయి రికవరీ చేసుకుంటాడంట. జాఫర్ తీసుకున్నాడా? జాఫరు. గోపాల్ తీసుకున్నాడా? గోపాలమ్మ. మధు అంటమ్మా. మధు ఏమన్నా తీసుకున్నాడా? జిటీష్ రెడ్డి తీసుకున్నాడు. జిటీష్ రెడ్డి. జిటీష్ రెడ్డి జిటీష్ రెడ్డి మీద వస్తాం. పట్టుకో అమ్మా. కరెక్ట్గా చెప్పమ్మా. ఆ అబ్బాయి చైన్ రికవరీ చేసుకుంటాడు. హాస్టల్లో చిన్నపిల్లవాడు. వాళ్ళ నాన్న వాళ్ళు తిడతారంట. అది కరెక్ట్గా చెప్పు, మళ్ళీ తప్పు రాకుండా అమ్మా. జిటీష్ రెడ్డి ఏమన్నా తీసుకున్నాడు? జిటీష్ రెడ్డి. జిటీష్ రెడ్డి అంట. మాకు మధు మీద అనుమానం ఉందమ్మా. ఆ అబ్బాయి చైను, శ్రీవేతం చైను మధు ఏమన్నా తీసుకున్నాడు అనుకుంటున్నా. జిటీష్ రెడ్డి. జిటీష్ రెడ్డి. జిటీష్ రెడ్డి మీద తిరుగుతా ఉండే నాకు మెసేజ్లు బర్రెలు పోయాయి స్వామి. మా ఇంట్లో కుక్కలు తప్పేయింది స్వామి. ఎక్కడ పోయిందో చెప్పు స్వామి. స్వామి చేతపడి చేయి స్వామి. చేతపడి వచ్చా స్వామి మీకు. లేదా 2 నెంబర్లు ఇస్తాను, మా ఆవిడది ఇంకోరిది. వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందా లేదా చెప్పు స్వామి. ఇవన్నీ మెసేజ్లు పెడతాను. రాయా స్వామి, నేను ఇది చేస్తేనే తట్టుకోలేకపోతున్నా మీరు పెట్టే మెసేజ్లకి. నేను మళ్ళీ అవన్నీ చేస్తా కూర్చున్నాను అనుకో, నా జీవితం అంతా మీకు అవి చేసుకునే సరిపోద్ది. ఒకటి, ధర్మ సంస్థాపన కోసం, భగవంతుడు భక్తుల కోసం, గుడిల కోసం ఏదైనా చేయమంటే నా జీవితాన్ని అంతా త్యాగం చేస్తా. ఇవన్నీ నేను చేస్తున్నది ఒకటి, మంచి చేయాలని అందరికి. అంతే. ఇవన్నీ పిచ్చి పిచ్చి అవన్నీ తిరిగి వస్తాయి కర్మలు మీకు. చేతబడులు చేయండి, ఆ రిలేషన్ గురించి చెప్పండి, అది నేను చేయనురా బాబు. నాకు అవన్నీ పెట్టొద్దు మెసేజ్లు. ఏదన్నా మంచిది ఏదన్నా చేయమంటే చేస్తా నేను. ఇవన్నీ జెన్యున్ వీడియోస్ చేస్తా. ఇవన్నీ పిచ్చి పిచ్చి అన్ని చేపించుకున్నారనుకో, నిజంగా ఈ చేతబడులు, ఆ అమ్మాయి అబ్బాయి అట్రాక్ట్ అయ్యేటి ఇవన్నీ చేసుకుంటే కర్మలు రా నాయన మళ్ళీ తిరిగి వస్తాయి మీకు. ఖచ్చితంగా తిరిగి వస్తాయి, అనుభవిస్తారు. నువ్వు చేతబడి చేసావంటే రేపు నీకు చేస్తాడు ఖచ్చితంగా. అవన్నీ చెయ్యొద్దండి దయచేసి. అవన్నీ ఆపండి. ఓం నమో వెంకటేశ.